జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 జూలై నెల 21వ తారీఖు ఆదివారం నుండి 2024 జూలై నెల 27వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచర రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో కుజుగురులు, కర్కాటకంలో రవి శుక్రులు, సింహములో బుధుడు, కన్యలో కేతువు, కుంభములో వక్రించిన శని, మీనములో రాహువు, ధనస్సు మకర కుంభ మీనరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. పూర్వపుణ్యం వల్ల అనుకున్న పనులు కొన్ని ఈ వారంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఆర్థిక విషయాలు అవసరానికి అనుకూలంగా మీకు సర్దుబాటు జరిగి మీరు సంతోషంగా కాలం గడిపే పరిస్థితి ఉంటుంది. భగవంతుని ఆశీస్సులతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు అభివృద్ధి పదంలో ముందుకు రానిచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాలుస్తాయి. అనారోగ్య సమస్యలు, అసౌకర్యాలు కొన్ని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఈ వారంలో. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ పెసరపప్పును బుధవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఆర్థికంగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆనందంగా కాలం గడుపుతారు. నూతన అవకాశాలు, నూతన విజయాలు ఈ వారంలో అందుకునే సూచన కనిపిస్తోంది. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయం మీకు సానుకూలంగా, లాభదాయకంగా ఉంటుంది. ఒక అస్పష్టమైనటువంటి ఘర్షణ వాతావరణం ఈ వారంలో మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహకార లోపం స్పష్టంగా కనిపించినప్పటికీ మీరే స్వయంగా కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో విజయవంతమయ్యేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సాధారణ ఫలితాలను ఈ వారంలో అందుకోగలుగుతారు. కొన్ని విషయాలు మీకు నిరాశని కలిగిస్తాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కాస్త ప్రతికూలంగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. జన సహకారంతో చాలా పనులు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకుంటారు. భూవాహన లాభాలు కానీ, సౌఖ్యాలు కానీ ఈ వారంలో అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేద బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో నిత్యం ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. జన సంబంధాలు పెరగడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకుంటారు. ఈ వారంలో ప్రశాంత వాతావరణం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. భూవాహన లాభాలు, సౌఖ్యాలు ఈ వారంలో అందుకుంటారు.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ శనగలు గురువారం రోజు గురువులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర కానీ ఆయన స్తోత్రాలు కానీ నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సిద్ధి సాయినాథుని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. పూర్వపుణ్యం వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల యొక్క సహాయంతో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక వివాదం మీకు నిరాశను కలిగిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కలిసి రాకపోవచ్చును. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ కన్యారాశి వారు దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో నవగ్రహ స్తోత్రాలు మీకు ప్రశాంతతనిస్తాయి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను లాభాలను అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఒక ఆదాయాన్ని కానీ శుభవార్తను కానీ అందుకుంటారు. ఆర్థిక విషయాలు బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ముందుకు నడుస్తాయి. ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో నిత్యం సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ తులారాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది. జన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ విషయంలో మీరు సంతోషంగా ఉండగలుగుతారు. స్త్రీజన సహకారంతో ఒక వివాదాస్పదమైన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు బ్యాంకు లావాదేవీలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. అనవసరమైనటువంటి వివాదాలకి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను లాభాలను అందుకుంటారు. అనుకోకుండా ఒక సంఘటన జరగడం వల్ల మీరు సంతోషంగా కాలం గడుపుతారు. భూవాహన లాభాలు సౌఖ్యాలు మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తాయి. ఒక శుభవార్త కానీ ఒక లాభాన్ని కానీ అందుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. పనులు వాయిదా వేయడం వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని చిన్న చిన్న అసౌకర్యాలను ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసరపప్పు బుధవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామచంద్రమూర్తిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు నూతన వ్యక్తుల పరిచయం సానుకూలంగా ముందుకు సాగుతుంది. జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు అవసరానికి అనుగుణంగా సర్దుబాటు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. సోమరితనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకొని ఇబ్బందిని కొని తెచ్చుకుంటారు. అధికారులతో అభిప్రాయ భేదాలకి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. పోటీ ప్రపంచంలో
ఒక్క విజయాన్ని ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు నియంత్రించుకోకపోతే ఉత్తరోత్తర మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు ఆవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం నిత్యం చేసుకోవడం వల్ల, అనగా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు, లాభాలు అందుకునే అవకాశం కనిపిస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక విషయాలు, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆవేశాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా మాట్లాడటం వల్ల చాలా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు 1 కేజీ మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.